1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నాకేం చేయాలో అర్థం కావట్లేదు అక్క. అసలు వీడిని చూస్తుంటే సరిగ్గా తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, అసలు రూమ్లో నుంచి అసలు బయటికే రావట్లేదు. ఇలా చూస్తే నాకు అసలు భయమైపోతుంది, ఏమైపోతాడో ఏమో. ఉంటుంది ఆ మాత్రం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, చాలా బాధ ఉంటుంది. కాలమే మర్చిపోయేలా చేస్తుంది. నాకేం మారినట్టు అనిపిస్తలేదు అక్క. అసలు ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాడు. సంవత్సరం దగ్గరకు వస్తుంది. అయితే బయటకి తిప్పుతూ ఉండండి, మర్చిపోతాడేమో. అరే కృష్ణ, నువ్వే చూసుకోవాలిరా. ఇప్పుడు వాడు ఎక్కడా ఆంటీ? విక్కీ ఎక్కడున్నావురా? అందరు అవుట్ అయిపోయారు. విక్కీ ఎక్కడున్నావురా? ఇట్లా దాగేరా వాడు పోయింది. అర్థమవుతుందా? వాడు చనిపోయి దగ్గర సంవత్సరం అవుతుందిరా. వాడు నాకు ఫ్రెండే, నేను ఒక నెల ఏడిచిన, నువ్వు సంవత్సరం నుంచి ఏడుస్తున్నావు. వచ్చిండారా మరి ఎవరి దగ్గరికైనా? ఈ లోకంలో అతిపెద్ద పాపం ఏంటో తెలుసారా? నీ బాధతో అందరినీ బాధ పెట్టడం. ఆ హక్కు నీకు లేదురా. బేసిక్గా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, కనీసం ఇంట్లో వాళ్ళతో అన్న నవ్వుతుండ్రా. కొంచెం సఫర్ గారు నీ వల్ల. ఏం చేయమంటావురా? నేను ఎక్కడికి వెళ్ళినా వాడితో ఉన్న జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళావనరా గుర్తుకు రావడానికి? నీ రూమ్లోనే కూర్చొని ఏడుస్తున్నావు. అరే చెప్పడం మర్చిపోయినా, ప్రజ్ఞ నీతో మాట్లాడాలంట, ఓసారి కలుద్దామంటుంది. ఒక్క నిమిషం ఆగు. హలో ప్రజ్ఞ. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను ప్రజ్ఞాని ఎందుకు లవ్ చేశారా? ఆ పిల్ల దరిద్రం రా. ఇంతేరా, మీరు ఇంకొన్ని రోజులు ఇలాగే మాట్లాడారనుకో, ఆమె నిన్ను ప్రేమించి నీ లవ్ సక్సెస్ అయ్యి మీకు లవ్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే వాళ్ళకు పెడతారా నేను పేర్లు. ఒకటి పేరు హాయ్, ఇంకోటి పేరు హౌ ఆర్ యూ, ఇంకా ఒకడు పుట్టాడు అనుకో, వాడి పేరు బాయ్. అంటే సిగ్గుండాలరా. ఈ మూడు ముక్కలు కాకుండా ఇంకేమైనా మాట్లాడినావు ఆరాను? అందరం కలిసినప్పుడు హాయ్ హౌ ఆర్ యూ, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అంటావు. ఇది కాకుండా ఇంకేమైనా మాట్లాడినావు ఆరాను? ఇది కాకుండా ఏదైనా ఒక్కటైనా నీకంటే అలవాటురా అమ్మాయిలతో మాట్లాడడం చిన్నప్పటి నుంచి. అవును మరి, 10th క్లాస్ దాకా నువ్వు నాతో చదువుకున్నావురా. ఇంటర్ ఒకటి మిస్ అయిపోయినావు నాతో. ఇంటర్లో డైలీ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు, మంత్ ఎండ్ టెస్ట్లు అన్నీ అమ్మాయిలు ఎలా పడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలనే ఉంటాయి. అంతెందుకు, మా మెకానికల్ ఇంజనీరింగ్తో సబ్జెక్టే ఉంది అమ్మాయిల పైన. ఆమె వస్తుందంటేనే నా హార్ట్ బీట్ ఎక్కడికో రేజ్ అవుతుందిరా. ఇంకా దగ్గరకు వచ్చి హాయొచ్చు అంటే అమ్మో కింద ప్యాకే మైండ్ ఆఫ్ అవుతుంది. ఇంకేం మాట్లాడమంటావురా? అయినా చిన్నప్పుడు బాగానే మాట్లాడినావు కదరా. అప్పుడంటే ఊహ తెలియని వయసురా. అవ్వచ్చా, ఇప్పుడు వదిలిసిపోయి పాపమైంది బాబు గారికి. నేను తనతో మాట్లాడేటప్పుడు జస్ట్ నా పక్కనుండ్రా చాలు. నువ్వు ఆ అమ్మాయిని ఒక ఏంజిల్లా, ఒక సెలబ్రిటీలా చూస్తున్నావు. ఫస్ట్ అట్లా చూడడం ఆపేరా బాబు. అమ్మాయిలకి ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాళ్ళే నచ్చుతారు. నీలో ఎంత ప్రేమ ఉన్నా కానీ
నువ్వు ఆ అమ్మాయికి చెప్పగలిగి ఉండాలిరా. అప్పుడే నీ ప్రేమకు అర్థం ఉంటుంది. అంతేగాని హాయ్ హౌ ఆర్ యూ అంటే దొబ్బదు. ఇదేం సినిమా కాదురా, ప్రతిసారి హీరో పక్కన ఫ్రెండ్ ఉండడానికి. జీవితం అనే ప్రయాణంలో నీతో పాటు నువ్వు తప్ప ఇంకెవరు ఉండర్రా. రే అక్షిత్, రే ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు, పోదాం పద. ఆ వివేక్ గాడి వస్తువులు ఉంటే నీకు కనిపించకుండా పెట్టుకోరా. ఊకే వాటిని చూసి ఏడవకు, అర్థమవుతుందా? ఏం చేస్తున్నావురా? పడుకున్నారా? తిన్నావా? ఆకలి కావట్లే. మీ అమ్మ నాన్న తిరుపతి వెళ్తూ నీ బాధ్యత అంతా నా పైన పెట్టెళ్ళారా. నువ్వేమో తినకుండా కథలు పడుతున్నావారా? రమ్మంటావా? వద్దులే, నేను తింటా. హాయ్ రాచు. డోర్ తీరా రేచు, తీరా రే అచ్చు. ప్రసన్నాంజనేయ ప్రభాదేవ్యకాయ ప్రకీర్తి ప్రదాయం భజయవాయ పుత్రం బలేవాయ గాత్రం. గత్రం కాదురే, గాత్రం. గాత్రం.
రే అచ్చు, నువ్వు పిలిస్తేనే కదరా వచ్చింది. అంటే పిలిస్తే మాత్రం వచ్చేస్తావా? నువ్వు నా నార్మల్గా పిలిచి వచ్చావని కాదురా, కానీ ఏడుస్తూ దేవుడు నన్ను తీసుకెళ్ళని తిడుతున్నావు కదా, అందుకని వచ్చిన. రేయ్, ఆ సందర్భంలో ఎన్నో అంటాం రా, అంత మాత్రాన వచ్చేస్తావా? సరే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావారా? సరే ఎలాగో వచ్చావు కదా, ఓ 2 రోజులు ఉండి వెళ్దువులే. నేను చూడ్డానికి అంత దూరం నుంచి వస్తే టార్చర్ పెడుతున్నావురా. ఇంకో ఇట్లనే భయపట్టద్దని చెప్పేది. ఓకే, సారీ. ఇప్పుడు దేవుడు నిన్ను నా కోసం పంపించాడా? దేవుడా? నేను ఇంకా పైకి వెళ్ళలేదురా చనిపోయిన తర్వాత. అంటే నా కోసం పైకి వెళ్ళకుండా వచ్చావా? నాట్ ఎగ్జాక్ట్లీ, నాకు ఇంకొన్ని రోజులు టైం ఉందిరా పైకి వెళ్ళడానికి, అందుకని నీకోసం పర్మిషన్ తీసుకొని మరీ వచ్చా. పర్మిషనా? ఎవరి దగ్గర? మా ప్రెసిడెంట్ దగ్గర. ప్రెసిడెంటా? ఇక్కడ మీకు సీఎం, కోర్టులు అని ఎలా ఉంటాయో అక్కడ మాకు కూడా కోర్ట్స్, ప్రెసిడెంట్ అని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవి మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. అంటే ఆత్మలకు కూడా ఒక సొసైటీ ఉంటుందా? ఉంటుంది. అంటే ఇప్పుడు మీ సొసైటీ ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఇక్కడికి? అలా ఉండదు. చనిపోయిన తర్వాత మేము కొన్ని రోజులు ఇక్కడ ఉంటాం ఆత్మలాగా, ఆ తర్వాత పైకి వెళ్ళిపోతాం. పైన దేవుడి దగ్గరకా? రేయ్, పైన ఏముంటుందో నాకు కూడా తెలియదురా, కానీ నీతో మాత్రం నేను ఎక్కువ కాలం ఉండలేను. నేను ఇక్కడ ఉండే సమయం నీ యొక్క కోరిక పూర్తయ్యే సమయం. గతాన్ని, భవిష్యత్తుని తలుచుకుంటూ వర్తమాన కాలాన్ని వృధా చేస్తావా మిత్రమా? ఒక్క నిమిషం. ఏమైందిరా, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? నీకోసమే చూస్తున్నా, నీకో సర్ప్రైజ్ ఉంది, రారా. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్ రా? ఏహే, నువ్వు రారా, చూపిస్తా. పానిక్ అవ్వకు, సరేనా? టడాయ్. ఏది? నేను నీకు తప్ప ఎవరికి కనబడను రా. వినపడిందా? వినబడను కూడా. సరిపోయింది. ఏం సరిపోయింది? ఏం లేదు, కూర్చో, నీకు ఒకటి చెప్పాలి. ఏంటిదిరా? రే, ఆడికి ఏం చెప్పకు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరా. నువ్వు కొంచెం ఆగు, నేను చూసుకుంటా. నాకు వివేక్ గాడు కనిపిస్తుండ్రా. ఎక్కడా? నా పక్కన. ఒక్క నిమిషం ఆగు. ఆగు. రే, ఎక్కడున్నావురా? మీ అక్కతో అడిగి సైకాట్రిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోరా. మన అచ్చుగాని పిచ్చి పట్టిందిరా. వివేక్ గాడు కనిపిస్తుందంట. తొందరగా రాను. ఇంకోటి, వీలైతే అఖిలాన్ని కూడా తీసుకురా. సరే, తొందరరా. ఏం చేస్తుండ్రాడు? భయపడుతుండా? నీకోసం సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ? చెప్తానే ఉన్నా వద్దురా అని. విన్నావా? ఏం చేయాలరా ఇప్పుడు? ఆడు వస్తున్నట్టుండు, నేను చెప్పినట్టు చెయ్యి.
ఆ, ఇప్పుడు చెప్పరా ఎక్కడ ఉన్నాడు వివేక్ గాడు? ఎక్కడ ఉంటాడరా? చనిపోయిన వాడేమన్నా నా జోబులో ఉంటాడారా? అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలా తిరిగి వస్తారు కదా, అట్లా మన వివేక్ గాడు వచ్చిండేమోనని. ఇదేమన్నా సినిమానారా? మరి కనిపిస్తున్నావు? కనిపిస్తుండు కాదు, కనిపించిండు కళ్ళలో. ఏదో నీ పక్కనే కూర్చున్నాడు చెప్పినావు కదరా. అవునరా, పక్కనే కూర్చుండు కళ్ళలో. ఆ, కూర్చొని నేను పైన బాగానే ఉన్నానురా, నువ్వు రోజు నా గురించి ఇలా ఏడవకరా అని అన్నాడురా. ఇప్పుడు ఏమైందనరా అట్లా చూస్తున్నావు? నా చుల్లైందిరా. ఏ కళ్ళలో కనబడ్డాడంట చెత్తనాడు అయ్యాడికి. నువ్వేంద్రా నన్ను తిడుతున్నావు? అదేరా. ఆ, ఏహే ఈ ఏంద్రా బొచ్చుగా నవ్వుతున్నావు? జరుగు. కాదురా, నీకేది మొత్తం చెప్పేదాకా వచ్చా కదారా. ఈ నవినోతి పోయి స్నానం చేసుకోపో, బయటికి పోదాం. ఎక్కడికి? చెప్పినా కదా ప్రజ్ఞను కలవాలని. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళు. నాకెందుకో భయం వేస్తుందిరా. నాకెందుకో చలి పెడుతుందిరా. నేనేమన్నా అన్నానా? గుద్ద వలుతుంది, మూసుకొన్నాడు. ఇంకెవరు రాలేదేంట్రా? అదే నేను కూడా చూస్తున్నారా. ఏం చూస్తున్నావురా? అదే ప్రజ్ఞాలు కనబడట్లేదని. ఓ 5 minutesలో ఉంటారంట. ఎప్పుడు లేంది ఇప్పుడు ఎందుకు పిలుస్తుందంటావు? నిన్ను చూడనికిరా ఇష్టం అనుకుంటా. ఆ, నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? నీదో పెద్ద మహేష్ బాబు ఫేస్ మరి. మరీ నీ ఎంత కాకపోయినా బాగానే ఉంటలేరా. ఆమె రాగానే ఏదో ఒకటి మంచిగా మాట్లాడు. ఎవడో నోట్లో పెట్టినట్టు సైలెంట్గా ఉండవు, అర్థమవుతుందా? అసలే ఆ పిల్లవాడు డిప్రెషన్లో ఉందంట. తనకేమైందిరా? వాళ్ళ అమ్మాయి అనిపోయిందంట. ఎప్పుడురా? ఎవరు చెప్పని కూడా చెప్పలేదా? 1 month అవుతుందిరా. నువ్వు నీ ఇంట్లో నీ రూమ్లో లాక్ వేసుకొని కూర్చో, వచ్చి చెప్తాం. నీ అబ్బా ఫోన్ ఎందుకురా వాడని దానికి? అంటే ఫోన్ చూడు, ఎన్ని మిస్ కాల్స్ ఎన్ని మెసేజెస్ ఉంటాయో. ఇప్పుడు ప్రజ్ఞ మూడీగా ఉంటుందా? ఏమో అనుకుంటా. అందుకే వాళ్ళ బావ బయట ఎత్తుండు డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి. ఇప్పుడు వాళ్ళ బావ కూడా వస్తుంది ఇక్కడికి. వస్తుండు. సరే కానీ వాళ్ళు రాని టైం పట్టేలా ఉంది, ఏదో ఒకటి ఆర్డర్ పెట్టు. అందాక నేను వాష్రూమ్ వెళ్ళి వస్తాను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? వైషు అని బా అందాల రాసిరా. ఆత్మలకి ఫీలింగ్స్ ఉండవేమో. ఆత్మలకు మనుషుల పైన ఉన్నాయిరా, ఆత్మల పైన ఉంటాయి. నువ్వు చచ్చిపోయి బతికిపోయినావురా, లేదంటే నేను చంపేస్తుండే. సంపదూలే కానీ ఇందాకేమంటున్నాడు? వాళ్ళ అమ్మమ్మ చనిపోయి తెలుసు తెలుసు. ప్రజ్ఞ వాళ్ళ బావతో వస్తుందంట. ప్రజ్ఞ డీప్గా లవ్ చేస్తుందిరా. వాళ్ళ భావన వాళ్ళ భావన ఇది ఎప్పటి నుంచి రా? చిన్నప్పటి నుంచి చేస్తుంది, కానీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. మరి వాడేంది వాళ్ళ అమ్మమ్మ చనిపోయి చాలా డిప్రెషన్లో ఉందన్నాడు. అమ్మాయిలు అంతేరా, ఎలా ఉన్నా ప్రపోజ్ చేస్తారు. అందుకే నువ్వేం భయపడకుండా మాట్లాడు. ఇంకేంది భయపడింది నా రొయ్య? అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానని తెలిసి కూడా ఎగ్జామ్ రాసినట్టుందిరా. ఇగో
నువ్వు తనకు ప్రపోజ్ చేయడమే నీ చేతిలో ఉంది. దాని తర్వాత నాకు సంబంధం లేదు. అబ్బబ్బబ్బా, ఆత్మీయత కూడా ఎంత కకృతిరా నీకు. రేయ్, నువ్వు ఆ పిల్లకి ప్రపోజ్ చేయడమే గొప్ప, మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ కూడా చేయాలా? ఆ పిల్లతో మాట్లాడడం భయం, చాట్ చేయడం భయం, చూడడం కూడా భయమే. ఇన్ని భయాలు ఉండగా యా నుంచి వస్తుంది ఆ పిల్ల నీ కాడికి? ప్రజ్ఞ వస్తుంది. తన చూపులను వీపుని గుచ్చుకుంటున్నాయా? అదే నేను కూడా చెప్తున్నా. హే హాయ్. అవును, అసలు ఎట్లుండే కాలేజ్లో, ఎట్లుంటుండే అసలు నిజంగానే మర్చిపోలే. చాలా బిజీ అనుకుంటా. గర్ల్ ఫ్రెండ్తో చాటింగా? వాడా? వాడికి అంత సీన్ లేదు. నీ మొబైల్ ఏడుందిరా? ఇక్కడ ఉంది. సరే, ఏమన్నా తిందామా? చాలాసేపు అయింది వచ్చి. ఏం తింటావురా? ఏదో ఒకటి చెప్పురా. నువ్వు? గ్రిల్ శాండ్విచ్. ఐ వాంట్ ఈట్ సంథింగ్ స్పైసీ అండ్ స్వీట్. చికెన్ కా మీటా అని ఒక కొత్త డిష్ వచ్చింది, ట్రై చేస్తావా? వద్దులే వద్దులే, నేనే వచ్చేస్తాను. రే, ఎవ్వరు లేరు, ఇదే మంచి టైం. చెప్పురా చెప్పురా ప్రభుజీ. అట్లెట్లా చెప్తారు అందరు ముందు? సరే, ఇక్కడ బయటకు వెళ్తామని అడుగురా కనీసం. అక్షిత్, ఏమైనా చెప్పాలా? రే, చెప్పురా చెప్పురా. చెప్పు కమాన్. చెప్పిన పని ఒక్కటన్నా చేసినావారా నువ్వు? ఊరికే విసికించకరా. నేనారా? అరే, ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావా? చిన్నప్పటి నుంచి అంతే, నీది మాత్రమే చూసుకుంటావు. అయినా ఇప్పుడు ఆ పిల్లకి ప్రపోజ్ చేసి ఏం యూజ్ ఉంటుందిరా? తను ఎలాగో వాళ్ళ భావనే ప్రేమిస్తుంది, నేనే మధ్యలో బొగ్గాడిని. సరే, ఇప్పుడు ఏంది? నీ కర్మగాలి నాకు ఒక వరం ఇచ్చినందుకు అది ఎలా అయినా ఏమైనా దాన్ని నువ్వు తీర్చాలి, అంతే కదా? మిగతా దేంతో నీకు సంబంధం లేదు. సారీరా, నేను ఇన్ని రోజులు చాలా తిప్పించుకున్నా. ఇప్పుడే వెళ్ళి ఆ పిల్లకి చెప్పేస్తా. ఇంకా నువ్వు సంతోషంగా వెళ్ళు. ఇంకా నేను ఆపేవారు ఎవరు లేరు. ప్రజ్ఞారా కలుద్దామంటుంది. ఏం కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. నువ్వు జస్ట్ తనకు ప్రపోజ్ చేస్తున్నట్టు తెలిస్తే చాలు, ఓకే? ఇంకొస్తలేరు ఇలా. వద్దురా, నేను చెప్పాను. మళ్ళీ ఏమైంది? నా ఇష్టం, నాకు చెప్పాలనిపించట్లేదు. బాగా బలిచిందిరా నీకు. రేయ్
ఏడుస్తున్నావా? చూడరా, చూడు బే. ప్లీజ్ రా, నువ్వు ఎక్కడికి వెళ్ళకురా. మళ్ళీ వెళ్తే నాకేం అర్థం కాదురా. కళ్ళు తుడుచుకోరా, తుడుచుకోరా. రే చూడు, లైఫ్లో నీతో పాటు ఎవరు చివరిదాకా ఉండరురా. అందరూ మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతారు. నీతో పాటు నువ్వు మాత్రమే ఉంటావు. ఏమో, ఒకవేళ నేనున్నా నీకు ఇప్పుడు సహాయం చేయకపోవచ్చేమో కదా. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదరా. ఇప్పుడు అప్పుడు అనేవి ఎప్పుడు మనతో పాటు ఉండయిరా. పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. ఇదే నేను నా ఫ్రెండ్కి చేస్తున్న చివరిసారి, నా చివరి కోరిక కూడా. తీరుస్తావు కదరా? చెప్పురా. నా చివరి కోరిక కూడా తీరుస్తావు కదరా? చెప్పురా. హాయ్. హాయ్. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, చెప్పు. కలుద్దామన్నా. అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, కూల్. ఇది చెప్పు, ఇంతకీ నువ్వెవరినైనా ప్రేమించావా? హా, ఆ? ప్రేమించా. ఎవరిని? నిన్నే. అంటే అక్షయ్. నాకు తెలుసు ప్రజ్ఞ, నువ్వు ఎవరినో ప్రేమించావని. డోంట్ వరీ, ఐ వోంట్ డిస్టర్బ్ యూ. అక్షిత్, 1 మినిట్. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు, చేస్తా. చిన్నప్పటి నుండి క్లోజ్ కాబట్టి అడుగుతున్నా. ఇబ్బంది ఏం పెట్టట్లేదు కదా? లేదు, చెప్పు. పేరు చెప్పను కానీ చిన్నప్పటి నుండి ఒక అతన్ని ప్రేమిస్తున్నా. తను నా పక్కనుంటే జాయ్ఫుల్గా ఉంటుంది. మీ బావా? చెప్పేది విను. నేను అతను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. కానీ 4 సంవత్సరాల క్రితం చిన్న గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 10th క్లాస్ నుంచి పెద్దగా మాట్లాడుకోలేదు. హర్షిత్ మీ బావా? సరే సరే, కంటిన్యూ. నేను చిన్నప్పటి నుంచి ఒకతన్ని ప్రేమిస్తున్నాను. కానీ తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలాసార్లు చెప్దామనుకున్నా కానీ తను నా లవ్ యాక్సెప్ట్ చెయ్యడేమో అని భయమేస్తుంది. మా ఫ్రెండ్స్కి చెప్తేనేమో తను ఒక పెద్ద షీపిష్ అండ్ డమ్ అంటున్నారు. సరిపోయింది, అలానే ఉన్నారు అందరూ. ఏమో అంటున్నావు? ఇప్పుడేంది, వాడికి నువ్వు ప్రపోజ్ చేయాలి అంతేనా? నో, నాకు ఆల్రెడీ అతను ప్రపోజ్ చేశాడు. ఓ గ్రేట్, మరి ఇంకేం కావాలి పాప? కానీ తన ప్రేమను నేను యాక్సెప్ట్ చేసినట్టుగా తనకు అర్థం కావట్లేదు. అంత పెద్ద మేధావిని ప్రేమించావు మరి నువ్వు? మా ఫ్రెండ్స్ నిన్ను డమ్ అంటే ఏదో అనుకున్నా, కానీ నువ్వు పెద్ద మేధావి. ఏ ప్రజ్ఞ,
నేనేనా